మాలలతోటి పంచాయతీ లేదు తమ్ముడు. వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణ ఎందుకు జరగాలి, దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీల్లో షెడ్యూల్ క్యాస్ట్లో వర్గీకరణ లేకపోతే ఒకే ఒక సామాజిక వర్గం ప్రతిఫలం పొందింది ఇంతవరకు, మాల సామాజిక వర్గం. కానీ ఎస్సీల్లో ఉపకులాలు ఉన్నాయి, మాలల్లో ఉన్నాయి, మాదిగల్లో ఉన్నాయి. 59, 58 ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం వర్గీకరణకు అడ్డుపడుతున్నారు. ఉపకులాలు అనే పదం మనం వాడొచ్చా? వాడొచ్చు. కులాలనే సబ్ కాస్టెస్ ఉపకులాలు. కానీ ఇదే మిగిలిన 57 ఉపకులాల వ్యక్తులకు సంబంధించి నేను ఇంటర్వ్యూ చేస్తే అసలు ఉపకులాలు అనే పదమే కరెక్ట్ కాదు, అది రాజ్యాంగంలోనే లేదు, మేము కూడా ఎస్సీలమే, ఇంకా ఉపకులాలు అనేవి ఎక్కడో వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఈ ప్రశ్న నువ్వు లేవనెత్తినవు కదా, ఉపకులాలు అనే పదం వాడద్దు ఇట్లా మీతో అన్నారు కదా. వాళ్ళకు ఒక విన్నపం మన సిగ్నేచర్ స్టూడియో ద్వారా, ఎస్సీ అంటే మాల మాదిగలే కాదు, ఎస్సీ అంటే మాల మాదిగలే కాదు, చాలా ఇంకా సబ్ కాస్ట్లు కూడా ఉన్నాయి. సబ్ కాస్టెస్ అంటే ఉపకులాలు, మాదిగ, మాదిగేతర, మాల, మాలేతర, ఓకే, వాళ్ళనే సబ్ కాస్ట్ అంటే ఉపకులాలు. ఇప్పుడు మాదిగల పూజారులు ఎవరు? బైన్ల సామాజిక వర్గం. బైన్ల వారు వచ్చి మాకు పూజారిగా మా పెండ్లిలైనా లేదా ఏ సమస్య వచ్చినా, పండుగలు చేసినా, పబ్బాలు చేసినా కానీ మాకు వచ్చేటువంటి పూజారులు బైన్ల వాళ్ళు. మాకు నులక చెందయ్యలు అని సపరేట్గా మన దాంట్లో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు పెండిలు చేస్తారు. నులక చెందయ్యలు వాళ్ళు వచ్చి అంటే ఒక బ్రాహ్మణిక పరిభాషలో చెప్పాలంటే భాషింగ బలం కానీ, ముహూర్తాలు కానీ, ఒకప్పుడు బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మా పెళ్ళిళ్ళు చేసేవారు కాదు. మా దాంట్లోనే పూజారులుగా పిలుచుకునేటువంటి బైన్ల వాళ్ళు లేదా నులక చెందయ్యలు వీళ్ళు వచ్చి మాకు పెళ్లిళ్ళు చేస్తారు. ఇప్పటికి కూడా ఆ కల్చర్ నడుస్తున్నది తమ్ముడు. అట్లా అందుకోసమే మనం వర్గీకరణ అనొచ్చు, సబ్ కాస్టెస్ అనొచ్చు, ఉపకులాలు అనొచ్చు, అనవచ్చు, తప్పకుండా అనాలి. అంటే ఈ వర్గీకరణ ప్రధాన ఎజెండా ఏంది అసలు? ఇది ఏం చెప్పదలుచుకున్నదంటే, వర్గీకరణ ప్రధాన ఎజెండా అంటే ఇప్పుడు మాలలో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు పిడికిల్లో ఇట్లా మనం పిడికిలు బిగిస్తే కొన్ని కుటుంబాలే వ్యతిరేకంగా వర్గీకరణకు పిటిషన్ వేసినారు. అందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఈ ఇండియా జ్యుడిషియల్ వ్యవస్థలో పనిచేసినటువంటి జడ్జీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో తెలియదు. నీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. వర్గీకరణ ఇష్యూలో 1998, 99లో వర్గీకరణ అమలు అయిన తర్వాత 2001 నుండి 2003 మధ్యలో తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్స్ జరిగినాయి. టీచర్స్ కాదు, ఈ రకాలుగా రిక్రూట్మెంట్ జరిగినాయి. జరిగితే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎవరికి బెనిఫిట్స్ రాలేదు. కానీ ఈ 4 సంవత్సరాలలో, ఈ 3 సంవత్సరాలలో 23,000 మంది మాదిగలు, మాదిగ ఉపకులాల వాళ్ళు, మాల ఉపకులాల వాళ్ళు ఎంప్లాయీస్గా అయినారు, ఎంప్లాయీస్గా బెనిఫిట్ అయినారు. వర్గీకరణ అమల్లో ఉండడం వల్లనే ఇది జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు 1965లో కూడా ఒక కమిషన్ వచ్చింది. ఏమని వచ్చింది? ఎస్సీల్లో కూడా అంబేద్కర్ సార్ ఒక విషయం చెప్పినాడు స్పష్టంగా. లాస్ట్ చనిపోయే ముందు ఎవరినైతే మన వాళ్ళని అందరినీ పిలిచి పేబ్యాక్ ఏ విధంగా ఉండాలి అట్లా అని చెప్తే తను కూడా సొంత రచనల్లో కూడా చెప్పిండు, రాజ్యాంగంలో కూడా పొందుపరిచిండు. అంబేద్కర్ సార్ ఏమన్నాడంటే దళితుల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వాళ్లకు వర్గీకరించి, అంటే ఏదైతే పొందుపరిచినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని వీళ్ళ మధ్యలో కూడా వైరుధ్యాలు ఉన్నాయి, వీటన్నిటిని మనం సమన్వయం చేయాలంటే చివరి వరకు కూడా ప్రతిఫలాలు అందాలి అని అంబేద్కర్ సార్ చెప్పిండు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కృష్ణమాదిగన్న మూమెంట్ చేస్తున్నాడు తప్ప మాలలకు వ్యతిరేకంగా కాదు ఇది. కొంతమంది ఏమంటారంటే మా వర్గీకరణ అయితే మాదిగలు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అని అంటే బెనిఫిట్ పొందుతారు అని అంటారు, కొంతమంది మాలలు పొందుతారు అంటారు. నేను ఎవ్వరు పొందినా కానీ మనము మాల మాదిగలమే ఎక్కువ. ఇదే మీరు చెప్పే మందకృష్ణ అన్న అనేక సభలు సమావేశాల మీద మాట్లాడుతూ మాదిగల కంటే మాలలే ఎక్కువ లాభపడ్డారు, మాకు రావాల్సిన ఫలాలన్నీ కూడా వాళ్ళు మొదటగా చదువు మీ పోరాటం మాలల మీద అన్నట్టే కదా. ఇప్పుడు కృష్ణన్న చెప్పే విధానం చూసుకుంటే మాలల మీద అన్నట్టే కదా. మాలల మీద అంటే వాస్తవానికి అందరూ మాలల మీద అనుకోవచ్చు. ఎట్లా అనుకోవచ్చు అంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఎస్సీలు మాదిగల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, మాలల్లో కొంత ఎక్కువ. అందరు అనడం లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. అందులో కూడా మంచిగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం సపోర్ట్గా తీసుకుంటాం ఖచ్చితంగా. అయితే కొంతమంది ప్రతిఫలాలు పొంది వాళ్ళే హై స్థాయికి వెళ్ళిపోయారు. శ్రీరామదాస్ సినిమాలో మన శ్రీరామదాస్ సినిమాలో హీరో నాగార్జున గారు ఒక మంచు ముక్కనిచ్చి లాస్ట్ వరకు తీసుకుపోవాలని చెప్తాడు. ఈ చివరి వరకు అందట్లేదా? ఐస్ ముక్కలు చివరి వరకు ప్రతిఫలాలు
మాదిగలకు కానీ మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలకు వచ్చేసరికి నీరు గారిపోతుంది. నీరు గారిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ జరగాలి, అందరూ బెనిఫిట్ పొందాలనేదే వర్గీకరణ ఉద్యమం, మాదిగ దండోర ఉద్యమం. ఒక కుల వ్యవస్థగా స్టార్ట్ అయిన దండోర ఉద్యమం అన్ని సామాజిక సమస్యల మీద కూడా అదైనది. మాదిగల్లో కానీ మాలల్లో కానీ ఉపకులాల వాళ్ళకు బెనిఫిట్ జరగాలంటే ఒకే ఒక సామాజిక వర్గం బెనిఫిట్ పొందినారు అన్ని రకాలుగా. కాబట్టి అందరికీ ప్రతిఫలాలు అందాలన్న ఉద్దేశంతో వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది, దండోర ఉద్యమం. ఈ దండోర ఉద్యమం ఒక మాదిగల కోసమే పనిచేసిందా, మాలల కోసమే పనిచేసిందా అని అంటే, మాదిగ సమాజము రాజ్యాంగ ప్రతిఫలాలను దక్కించుకోలేదా, లేదంటే దక్కించుకోవాలనే ఆలోచనలు వాళ్ళకి రాలేదా అంటే ఏం చెప్తారు? దక్కించుకోలేదు. క్వశ్చన్ ఇది. దక్కించుకోలేదు. ఎందుకు అనంటే చదువుకోలేదు. ఫస్ట్ ఎస్సీల్లో చదువు లేదు, అందులో మాదిగలకు లేదు. ఉదాహరణకు చదువుకోపోవడానికి కారణం ఏందంటున్నా నేను. కులమే కారణము. ఒకప్పుడు బడికి తీసుకపోలే కదా. కాలంలో మాలలు చదువుకొని మాలలు ప్రయోజకులు అవుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం మాలలకు అదే రిజర్వేషన్, మాదిగలకు అదే రిజర్వేషన్ కదా. మీరెందుకు బయటికి రాలేకపోయారు? మాదిగ సమాజాన్ని చదవలేకపోయారు. మాలలను దగ్గరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మాదిగలను తీసుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఊర్లలో కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఒకప్పుడు ఊర్లలో నువ్వు ఏమటోళ్ళు అని అడిగేది, ఏమటోళ్ళు అని అడిగేది, ఏమటోళ్ళు అనేది. అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఈ మాదిగ దండోర ఉద్యమం రాకముందుకు మేము హరిజన్స్ అనేది, హరిజన్ అనే పదం చాలా నీచమైన పదం. హరిజన్స్ అనే పదాన్ని గాంధీ మనం ఇన్స్పైర్గా తీసుకుంటాము. ఆయనే హరిజన్ అనే ఒక పత్రికను కూడా తీసుకొని వచ్చాడు. కానీ హిస్టారికల్గా చూస్తే హరిజన్స్ అంటే దేవుడు బిడ్డలు అంటే ఎవరికి పుట్టిర్రు? దేవుడికి పుట్టిర్రు, మనుషులకు పుట్టలే. అంటే అయ్యవ లేకుంటే పుట్టినటువంటి వాళ్ళే హరిజన్స్ అనే ఒక నిర్వచనం కూడా కొంతమంది కవులు చెప్పడం జరిగింది. అట్లా హరిజన్ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాలలో నిషేధించబడింది 90వ దశకంలో. ఎవరు దీనికి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరంటే స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ సార్, ఐఏఎస్ గారు. ఆయన జీవితాంతం దళిత బహుజనుల పట్లనే తన జీవితాన్ని అభ్యున్నతి కోసం కొట్లాడిండు. అదే విధంగా బతికి చనిపోయిండు సారు. ఈ పదాన్ని మళ్ళీ నిషేధం చేయడానికి ఈ హరిజన అనే పదాన్ని వాడకూడదు అని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత హరిజన పదం బ్యాన్ అయిపోయింది. అంటే దీని వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఆ తర్వాత దండోర ఉద్యమం స్టార్ట్ అయింది. మీరేమటోళ్ళు అంటే నేను మాదిగా, మీరేమటోళ్ళు అంటే నేను మాల అనేది మేము మాలోళ్ళం అని చెప్పేది. కానీ మాదిగోళ్ళం అని చెప్పేది కాదు. హరిజన్స్ అనేది హరిజన్స్ నుండి మాదిగగా మారింది. అది కృష్ణ మాదిగన్న దండోర ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్పు అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు నువ్వు పేరు చెప్పుకోవడానికి భయపడదాం. ఇప్పుడు అందే భాస్కర్, డప్పు భాస్కర్ మాదిగా అని ఛాతి మీద గుండె మీద చెప్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ రీజన్ ఒక ఫైటర్ మన మందకృష్ణ మాదిగన్న. అన్న, మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకున్నారు. ఏంటన్నా ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటన్నా? 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇంకొకసారి 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇంకొకసారి 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఎందుకు ఇటువంటి కార్యాచరణలు తీసుకోవాల్సి వచ్చింది? ఏం నడుస్తుంది రాష్ట్రంలో? అంటే ఒక ప్రభుత్వానికి కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలపాలి అంటే 1,00,000 డప్పులు అనే ప్రోగ్రాం పెట్టాలి. అది కూడా 1,00,000 డప్పులతో హైదరాబాద్ రావాలి మాదిగలందరూ అని అంటే మీరు వెనకబడిపోతున్నారా లేదంటే ముందుకు వస్తున్నారా? ఏందన్నట్టు ముందుకే వస్తున్నట్టు. వెనకబడుతున్నారా? ముందుకే వస్తున్నట్టు. వెనకబడుతున్నారా? ముందుకే వస్తున్నట్టు. అంటే టెక్నాలజీ ఇంత అప్డేటెడ్ అయిన ఈ వర్షన్లో మీరు ఇంకా మీ కుల వృత్తుల్ని ప్రేరేపిస్తున్నట్టు లేదంటే ప్రోత్సహిస్తున్నట్టు ఎంతసేపు ఇంకా డప్పులు కొట్టుకునే ప్రోగ్రాంలు చేయడం కంటే ఇట్లా నిరసన కార్యక్రమాలు చేయాలంటే అనేక ఆప్షన్స్ ఉన్నాయి, అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు ఉన్నాయి. కానీ డప్పులతోనే పెడితే మీ ఎంతసేపు మీరు ఇంకా అక్కడ కుల వృత్తుల్లో ఉండేటట్టుగానే ఆలోచిస్తారు తప్ప మీ ఆలోచన విధానం ఏం మారతలేదు కదా. అట్లా ఇది తప్పు తమ్ముడు. ఉదాహరణకు నేను డప్పు కొడితే కులానికే నన్ను పరిమితం చేసినారు, కుల వాయిద్యంగానే గుర్తించినారు. ఇప్పటి వరకు కూడా కులానికే పరిమితం చేసినారు, కుల వాయిద్యంగానే గుర్తించినారు. కానీ ఇది మానవుడికి అంటే ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు మొట్టమొదటిగా అంటే ఆదిమ కాలంలో మనుషులను జంతువులు వేటాడి చంపుతూ ఉంటే అప్పుడు కూడా ఈ డప్పు ఆయుధంగా ఉపయోగపడ్డది. క్రూర జంతువులను కూడా ఈ శబ్దం తరిమేసింది. ఇప్పుడు మనకు ఆధునిక కాలంలో కానీ ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ చేస్తే మీరు విలేకరి, కానీ ఒకప్పుడు గ్రామాలలో సమాచారాన్ని మొత్తం ఈ అంటే ప్రజా సంబంధాలను లేకపోతే ప్రజా ఉద్యమాలను సాటింపు ద్వారా శబ్దం ద్వారా మోసుకుపోయింది డప్పు. కాబట్టి
ఇప్పుడు మీరు అంటున్నారు కదా అప్డేట్ కావాలి కదా మీరు అంటున్నారు అప్డేట్లోనే ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఒక నిరసన కార్యక్రమం అంటే మన దగ్గర రాజ్యాంగబద్ధంగా మనం శాంతియుతంగానే 30 సంవత్సరాల నుండి కృష్ణమాదిగన్న పోరాటం చేస్తున్నాడు. అనేక రకాలుగా పోరాటం చేస్తున్నాడు. ఎక్కడనన్నా ట్రాక్ తప్పి ఎవరి మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయా? కదా. మరి మాదిగోళ్ళు అంటే మాదిగోళ్ళకు ఒక వాయిద్యం ఉంది కదా, దాని పేరే డప్పు కదా. ఆ డప్పే ఒక నిప్పై ఒక సమాజానికి ఒక సాటింపై వర్గీకరణ చివరి దశల్లో ఉన్నది. కాబట్టి ఈ చిట్ట చివరి ఘట్టాన్ని మనం డప్పులతోటి 1,00,000 డప్పులు 1,000 గొంతులతోటి హైదరాబాద్లో మొత్తం మన వాళ్ళందరూ వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఒకప్పుడు సాగరహారం జరిగింది, మిలియన్ మార్చ్ జరిగింది. ఇప్పుడు మరో తెలంగాణ మూమెంటు మరొక జాతి కోసం జరిగేటువంటి ఒక యుద్ధం ఎవరి మీద అనంటే వర్గీకరణను వ్యతిరేకించేటువంటి శక్తుల మీద, పాలక వర్గాల మీద. వర్గీకరణ వ్యతిరేకించేటువంటి శక్తుల మీద మీరు వేరే రకంగా ప్రయోగం చేయొచ్చు కదా. డప్పులు కొట్టే చేయాలి 1,00,000 గొంతులు అంటే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం కాకుండా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అనేక రకాలుగా సభలు పెట్టి కృష్ణన్న చాలా సార్లు హైదరాబాద్ను అసెంబ్లీని అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ఉన్న వెపన్ ఏది, మన కమ్యూనిటీలలో ఉన్నటువంటి వెపన్ ఏదంటే డప్పు. ఆ డప్పులు పట్టుకొని మనం హైదరాబాద్ చేరి డప్పును పట్టుకొని ఇదే కమ్యూనిటీ నమ్ముకొని మీరు ఇంకో 25 ఏళ్ళు వెనకకు పోతున్నారు అంటున్నా నేను. తప్పు అది. ఇప్పుడు అందరూ అందులో వచ్చేటువంటి వాళ్ళు ఐఏఎస్లు వస్తున్నారు, రేపు ఐపీఎస్లు వస్తున్నారు, జడ్జీలు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, అడ్వకేట్స్ వస్తున్నారు, అంటే కండక్టర్స్ వస్తున్నారు, కళాకారులు వస్తున్నారు. జడ్జీలు అందరూ జాతిలో ఉంటే మాదిగ జాతి ఎందుకు వెనుకబడ్డదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వెనుకబడ్డట్టు అంటే రిజర్వేషన్ ద్వారా ఎక్కడో కొంతమంది ప్రతిఫలం పొంది హయ్యర్గా ఎదిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వర్గీకరణను కోరుకునేటువంటి వాళ్ళు జడ్జీలు వాళ్ళందరూ ఉంటారు ఎక్కడో ఒక చోట. వాళ్ళు కూడా దీనికి న్యాయమైన డిమాండ్ అని వర్గీకరణకు సపోర్ట్గా ఉదాహరణకు నేను డాక్టర్ అయినా అనుకో, నువ్వు డాక్టర్ అయినా సరే నువ్వు డాక్టర్ డ్రెస్ వేసుకొని డప్పు పట్టుకుని రా. మనం చివరి అంకంలో ఉన్నాం. ఇది కొంతమంది అడ్డుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు, అదే వాదనతో ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ జరగకుండా అడ్డుకునేది ఎవరంటే సూటిగా ఏం చెప్తారు మీరు? సూటిగా ఏం చెప్తారు, ఎవరు మన వివేక వెంకటస్వామి ఫ్యామిలీ. వాళ్ళే మొదటి నుండి కూడా 2004లో కూడా కొట్టేయించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే తీర్పుని కేవలం ఒక వివేక వెంకటస్వామి గారు ఆ తీర్పును మార్పించగలడా, లేదంటే దానికి అడ్డుపడగలడా? ఎట్లా సాధ్యమవుతుంది అంటే 2004లో 2003 వరకు 4 వరకు వర్గీకరణ అమల్లో ఉంది. అప్పుడు ఎవరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు? ఎవరు వేసినారు? వివేక వెంకటస్వామి వాళ్ళ ఫాదర్ గుడిసెల వెంకటస్వామి గారు వేసినారు. వివేక్ అన్న వాళ్ళ ఫాదర్ గుడిసెల వెంకటస్వామి గారు వేసి అప్పుడు ఏం జడ్జిమెంట్ వచ్చింది? అసలు ఇది సాధ్యం కాదు, దీనికి ఏది లేదు, అసలు ఇది తప్పు అని. 2 ఏళ్ల తర్వాత కొట్టుడు పోయింది కదా మరి. ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత? 2004లో. అప్పుడు కొట్టుడు పోయిందా? అదే సుప్రీంకోర్టులో ఇది వర్గీకరణ కరెక్ట్ కాదని తీర్పిచ్చారు కదా. వర్గీకరణ అది అంశం కరెక్ట్ కాదు అని అదే సుప్రీంకోర్టులో తీర్పిచ్చినారు కదా. మరి 2004 నుండి 2024 దాకా ఇదే కృష్ణన్న తెలంగాణ ఉద్యమాన్ని మోసిండు, సామాజిక ఉద్యమాలను మోసిండు, గుండె జబ్బుల వాళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళకు ఆరోగ్యశ్రీ కోసం ఫైట్ చేసిండు, వికలాంగులను తీసుకొచ్చి వాళ్ళ కోసం పెన్షన్ల కోసం వాళ్ళకు ఫైట్ చేసిండు, వృద్ధులు వితంతువుల కోసం వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో ఫైట్ చేసిండు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరుల కుటుంబాలను తీసుకొచ్చి కూడా హైదరాబాద్లో ఫైట్ చేసిండు. అంటే సమస్య ఎక్కడుంటే తెలుగు రాష్ట్రాలలో కృష్ణన్న అక్కడున్నాడు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే వర్గీకరణ ఒక్కరు కొట్టేయచ్చా అని అంటే 2004లో కొట్టేసిర్రు సుప్రీంకోర్టు. కానీ అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత ఏడుగురితోటి కూడిన రాజ్యాంగ ధర్మాసనంగా ఒక కమిటీ వేసింది. వేసి వాళ్ళు ఏం చెప్పినారు? ఏ రాష్ట్రాలలో వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పినారు. 6 సపోర్ట్ చేసినారు, ఒకరు వ్యతిరేకించినారు. తర్వాత అతను కూడా సపోర్ట్ చేసినారు. అది సెకండరీ. కానీ ఫస్ట్ అయితే వ్యతిరేకించినారు కదా. మరి ఒకప్పుడు అదే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ కాదని ఇచ్చింది కదా తీర్పు. మళ్ళీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఇది న్యాయమైన డిమాండ్ అని ఉదాహరణకు పంజాబ్ను చూపించింది, ఇప్పుడు హర్యానాలో అమలు అవుతుంది, ఇంతకుముందు వర్గీకరణ ఇప్పుడు తమిళనాడులో అమలు ఉంది. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? మరి కృష్ణన్న ఫైటే కదా. వర్గీకరణ ఇందుకే కావాలి మనకు. అన్న మందకృష్ణ అన్న డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు మనం చూసినాం. ఇదే బీజేపీకి కనుక సపోర్ట్ చేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంపీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని దీన్ని పాస్ చేపించవచ్చు కదా. అట్లాంటిది కూడా అవుతుంది, కాదన్నట్టుగా ఏం లేదు.
ఖచ్చితంగా అవుతుంది. పార్లమెంట్లో బిల్లు అవుతుంది, దీనికి ఒక చట్టబద్ధత రూపం కూడా వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కృష్ణన్న బీజేపీ మనిషి కాదు, ఇది మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గతంలో చంద్రబాబుకు ఒక్కసారి మళ్ళీ చెప్తారా? మందకృష్ణ అన్న బీజేపీ మనిషి కాదు. ఇంకొకసారి మందకృష్ణ మాదిగన్న, పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న బీజేపీ మనిషి కాదు. ఎట్లా కాదంటున్నారు ఎట్లా మీరు? ఎందుకు అనంటే గతంలో చంద్రబాబు వర్గీకరణ సపోర్ట్ చేస్తే రాజకీయంగా మాకు సపోర్ట్ చేయండి అంటే ఆయనకు చేసినారు, ఆయన అధికారంలోకి వచ్చినాడు. ఆ తర్వాత వర్గీకరణ కొట్టివేయబడ్డ తర్వాత కూడా కృష్ణమాదిగా మీ సహకారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసినాడు. తెలంగాణ ఉద్యమంలో 2009 నవంబర్ 29న రంగదాంపల్లె సిద్దిపేటలో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష పూనుకుంటే తెలంగాణ ఉద్యమానికి కూడా సపోర్ట్ చేసిండు. తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిండు. చివరికి నిమ్మరసం ఇచ్చింది కూడా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సారు, కృష్ణమాదిగన్న. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేసినారు. ప్రతి పార్టీకి తన అవసరం, అంటే సపోర్ట్ మీన్స్ రాజకీయంగా నువ్వు ఇప్పుడు వర్గీకరణ నువ్వు చేస్తానంటే సపోర్ట్ చేస్తున్నారా లేదా ఎవరు? చెప్పండి. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, రాజకీయంగా చేస్తున్నారు. నేను ఏమంటున్నా, కానీ బీజేపీ మనిషి పార్టీలో జాయిన్ కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్ చేస్తున్నట్టే, సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఈ దేశంలో మనకు వర్గీకరణ ఇష్యూ ఎక్కడుంది? రాష్ట్రాలు కొట్టివేసినాయి, రాష్ట్రాలు దాటేసారు. ఒకటే ప్రశ్న నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మందకృష్ణ అన్న బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పార్లమెంట్ బీజేపీ కండు వేసుకున్నాం. మందకృష్ణ మందకృష్ణ పీపుల్ ఎంపీలు వాళ్ళ ఒక్క నిమిషం మంచి క్వశ్చన్ ఇది. మందకృష్ణ అన్న బీజేపీకి కొంతవరకు ఫేవర్గా ఉన్నారనే మాట తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మన ఇద్దరం మాట్లాడితే కాదు అది. కాబట్టి ఇదే నరేంద్ర మోడీ గారికి చెప్పి పార్లమెంట్లో చట్టం చెప్పవచ్చు కదా, అవుతుంది కదా, చట్టం కూడా అవుతుంది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాష్ట్రాల మీద పెట్టి, లేదంటే మళ్ళీ ఏదో కోర్టులో మళ్ళీ అది కొట్టేయడం ఇవన్నీ కాకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంపీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి బిల్ అవుతుంది, చట్టం అవుతుంది. దాని ద్వారా మీకు వర్గీకరణ ఈజీ అయిపోతుంది కదా. ఖచ్చితంగా అది కూడా అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు రాగానే గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు? అవును, మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ చేసి దాంట్లో మా అవసరం అయితే రేపు జరిగే నోటిఫికేషన్ కూడా పెట్టిస్తాం, అందులో కూడా ఆర్డినెన్స్ పెట్టిస్తాం అన్నాడు. అయిందా? ఏమైందా మాట? అయిందా అంటున్నా, కాలేదు. అందుకోసమే ఖచ్చితంగా కేంద్రమైన రాష్ట్రమైన వర్గీకరణ విషయంలో జాప్యం జరగద్దు. ఇమీడియట్లీగా దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్లు కానీ ఆర్డినెన్స్ కానీ పాస్ చేసి ఖచ్చితంగా వర్గీకరణ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడనే మొదలైంది, ఎక్కడ తెలుగు రాష్ట్రాలను ఇక్కడనే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడనే లక్ష డప్పులతోటి నిరసన కార్యక్రమం ఇది తొందరగా అమలు చేయాలని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు దేశం మొత్తం ఈ సమస్యను ప్రతి రాష్ట్రం కూడా వెళ్ళబోతున్నాయి. లక్ష డప్పుల ప్రోగ్రామ్ ని మీరు కోఆర్డినేటర్ గా రాష్ట్రం అంతా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ సంబంధించి లేదా మీ కులాల వర్గీకరణకు సంబంధించి ఒక మంచి పాట రూపంలో, డప్పు రూపంలో పాడదాం, ప్రజలకు కూడా వినిపిద్దాం. తప్పకుండా. ఓకే. అరే చిట్టా చివరి ఘట్టం, చిట్టా చివరి ఘట్టం, అరే డప్పుకు గట్టేను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టేను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టేను పట్టం. పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, అరే లక్ష డప్పులు కొడదాం చిట్టా, అరే చిట్టా, అరే చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టేను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టేను పట్టం. కాలిగజ్జల సప్పుడై, కాలిగజ్జల సప్పుడై, కాలిగజ్జల సప్పుడై, కదం తొక్కే పల్లెలు, కాలిగజ్జల సప్పుడై, కదం తొక్కే పల్లెలు. అరే వెలుగులు పంచే బాట మన మందా కృష్ణన్న మాట, వెలుగులు పంచే బాట మన మందా కృష్ణన్న పాట. వేల గొంతుల పాట ఇది, వేల గొంతుల పాట, వర్గీకరణను సాధించే నోట. చిట్టా అరే చిట్టా, అరే చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం, డప్పుకు గట్టెను పట్టం. ఇది ఈ వర్గీకరణ అంశం ఉందన్న. ఈ పాట నేనే రాసిన తమ్ముడు ఈ పాటను. అంటే ఈ అంశాన్ని లాస్ట్గా, అంటే ఇది ఒక చివరి ఘట్టం, లాస్ట్కు ఇది చివరి ఘట్టం, విజయయాత్ర విజయ దుందుబి కూడా అని దీంట్లో చివరిలో కూడా చెప్పేసిన. అంటే నేను ఒక్కటే అంట తమ్ముడు, మీరు అన్నారు కదా, ఒక 30 సంవత్సరాలు అన్నీ వదిలేసుకొని ఒకే ఒక ఎజెండా మీద ఎవ్వరు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యమాలు చేయలేదు.
కృష్ణన్నకు ఉద్యమాలు చేసినాడు, ఆ అంశం మీద నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమం కూడా 69లో 52లో ఇడ్లీ సాంబార్ గోపాక్ నుండి స్టార్ట్ అయింది. తర్వాత 69లో స్టార్ట్ అయింది, మళ్ళీ 71లో స్టార్ట్ అయింది. ప్రతిసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే నాయకులను నమ్మి కాంగ్రెస్ అప్పట్లో ఇస్తానది, 69లో ఇస్తానది సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు హైదరాబాద్కు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి నేను ఇచ్చేస్తా తెలంగాణ, ఖచ్చితంగా ఇది అమరులు 69లో చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శిస్తే వాళ్ళు గొడవ పడ్డారు, నేను ఇచ్చేస్తా, కానీ మీరు ఎన్నుకున్నటువంటి లీడర్లు బాగాలేరు కదా, నేను దుకాణం పెట్టుకున్న రాజకీయంగా వాళ్ళు అమ్ముడు వేరు, మీరు ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించురు అని చెప్పింది. ఇప్పుడు కూడా అట్టనే ఉంది, ఇది చివరి దశలో ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే వర్గీకరణ చివరి ఘట్టం ఇది, అంతే. ఇక 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణన్న తోడుగా నడిచిన కార్యకర్తలు కావచ్చు, చాలా మంది ఉద్యమ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణన్న ఎమ్మటి లేరు, ఎందుకు లేరు అని అంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు అందరూ ఇగో తమ్ముడు నేనేం చెప్పిన, రాజ్యం వీరభోజ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి ఉద్యమ సంస్థ మీద, అనేక ప్రజా సంఘాల మీద నిర్బంధాలు పెట్టి చీలికలు పేలికలు చేసినటువంటి చాలా సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అది విప్లవోద్యమంలో ఉంది, రాజకీయ పార్టీలలో ఉన్నాయి, ప్రజా సంఘాలలో ఉన్నాయి, ఎంఆర్పిఎస్ కూడా చీల్చిర్రు. వాస్తవమే, ఈ విషయంలో ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చినారు మళ్ళీ. చివరికి 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమం కోసం కేసీఆర్ ఒక వర్గాన్ని చీల్చిండు, వాళ్ళు వచ్చేసినారు. గతంలో చంద్రబాబు గారు ఒక వర్గాన్ని చీల్చిరు, వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు అందరు కలిసి ప్రజా సంఘాలు ఎవరెవరైతే ఇంతకుముందు గతంలో అవాకు చెవాకులుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా 1,00,000 డప్పులకు మద్దతుగా నిన్న మొన్న కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు కూడా ఇందులో విలీనం అయిపోయినారు, వచ్చేస్తున్నారు. వర్గీకరణ అయితే అసలు మాలలకు జరిగే నష్టం ఏందన్నా, ఇదే ప్రశ్న నేను ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన రెంజల రాజేష్ గారిని అడిగితే వారు ఏమన్నారు అని అంటే, ఏబిసిడి వర్గీకరణ జరగాలి కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలి అంటున్నాడు. అంటే ఈ లెక్కన చూసుకుంటే మాదిగలు చెప్పే వర్గీకరణకు మాలలు చెప్పే రాజ్యాంగ వర్గీకరణకు ఏందన్నా వ్యత్యాసం? ఎందుకు వాళ్ళు ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది? అయితే ప్రతిఫలాలు పొంది, ఇప్పుడు మనమేమో కడుపెండి ఉన్నాం ఉదాహరణకు, వాళ్ళేమో పొంది ఉన్నారు, కొంచెం తిండి తిని ఉన్నారు. మనం ఏమవుతుందంటే ఒక ముద్ద ఇంకోనికి పెడదామని ఆలోచన చేస్తున్నాం. వాళ్ళకేం ప్రాబ్లం, వ్యతిరేకించడానికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తలేరు, రాజ్యాంగబద్ధంగా వర్గీకరణకు మీరు కోరుకునే వర్గీకరణకు తేడా ఏందంటున్నా. నీకు మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 341, 342లో అంబేద్కర్ సారు చిక్కుముడు అని ఒక తెలుగులో కూడా వచ్చింది. అది మన ఆచార్య కొలకలు రినాక్ తాత గారు, బొజ్జతారకం సార్ గారు రాసి దాన్ని తెలుగు యూనివర్సిటీ పబ్లికేషన్ చేసింది. రిజర్వేషన్లలో ఎట్లాంటి చిక్కుముడులు ఉన్నాయని అందులో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దాన్ని ఉద్దేశించే నేను చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. భారతదేశంలో సుప్రీంకోర్టే కదా రాజ్యాంగం అత్యున్నత న్యాయస్థానం, కాబట్టి రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది ఇది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఏ రకంగా అయితే 2004లో తీర్పు వచ్చి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కొట్టుబడిందో ఈసారి కూడా అట్లనే అయితే, అట్లా కాకుండా ఉండాలంటే పార్లమెంట్లో చట్టం చేసుకుంటే అయిపోతుంది అంటారు వాళ్ళు. అదే మరి ఇప్పుడు జరిగే ప్రక్రియ అనేది ఖచ్చితంగా చట్టబద్ధత అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఏంది రాష్ట్రాలకు ఇచ్చేసింది కదా పాస్ ఏంది హక్కులను, రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నారు, రాష్ట్రాలకు చేతిలోకి అధికారం ఇచ్చినాక రాష్ట్రాలే కదా అమలు చేయాల్సింది, అంతే కదా. కాబట్టి వాళ్ళను నేను ఏమంటున్నా అంటే, వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి కదా, ఎవరికైనా ఒక సామాజిక వర్గంలో సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తుంటే కొన్ని భయాలు ఉంటాయి, వాటి వల్ల జరిగే నష్టం ఏం లేదు. ఇప్పుడు మాలలలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి, మాదిగల్లో ఎక్కువ ఉపకులాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ మిస్ అవుతాయి అనేది ఒక బాధ తప్ప అంతకుమించి ఏం లేదు. ఇది క్లియర్. అంటే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం తర్వాత రాష్ట్రాలు వర్గీకరణ చేస్తుందని మాదిగ సోదరులు ఎట్లా భావిస్తున్నారు అని అంటే ఈ నిరసన కార్యక్రమం తర్వాత వర్గీకరణ అవుతుందని మీరు ఎట్లా భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక వర్గీకరణ అవుతుందని కాదు, అవుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినారు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు, మేము ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ అనేది, బీసీ కులగణ అనేది కూడా మా రిపోర్ట్ ద్వారా చేయబోతున్నాం, వర్గీకరణ కూడా చేయబోతున్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా. అసెంబ్లీలో కూడా మొట్టమొదటిగా మేమే చేస్తామన్న తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇది ఇప్పుడు వాళ్ళు ఈ 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాం చూసి వాళ్ళు చేస్తాను వస్తున్నారు. మరి అంతకుముందు చేస్తానంటే ఇది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఇప్పుడు 7వ తారీఖు నాడుది ఇది 2-3 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ప్రతి గ్రామానికి కరపత్రం కానీ పాంప్లెంట్ కానీ సమాచారం కానీ ప్రతి గూడానికి, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ దాకా, బెజ్జూరు నుండి పాలమూరు దాకా ప్రతి గ్రామానికి వెళ్ళిపోయింది సందేశం. దీన్ని ఆపాలని ఒక రకంగా కుట్రనే.
దీన్ని నిర్వీర్యం చేయడానికి. కానీ ఒక్కసారి ఒక పిలుపు ఇచ్చిన తర్వాత అది వెనక్కి నో రివర్స్ గేర్స్, వెనక్కి తగ్గేది లేదు. మన తెలంగాణలో డప్పు అన్న డప్పు శబ్దం విన్నా ముందుగా అందభాస్కర్ అన్ననే గుర్తొస్తాడు. అవునవును. అటువంటిది ఈ లక్ష డప్పుల ప్రోగ్రామ్కి మీరు చీఫ్ కోఆర్డినేటర్గా ఉండడం, అవును. సో దీన్ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు? గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎట్లా తీసుకుపోవడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? ఎట్లా తీసుకుపోయారు ఇన్ని రోజులు? ఏమేమి ఇంకా చేయాల్సి ఉన్నాయన్న? మేము మొదట అంటే నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం మా కృష్ణన్న పిలిచి, ఎందుకంటే డప్పుకు నువ్వు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తెచ్చినావు కాబట్టి తమ్ముడు దీనికి నువ్వే సూటబుల్ పర్సన్ అవును అని పిలిచి నాకు అనౌన్స్మెంట్ చేసిండు అన్న. చేస్తే మనకు పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని డప్పు టీమ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మొదట పిలిపించినాం హైదరాబాద్లో ఒక రోజు. ఏ విధంగా మనం పల్లెలోకి వెళ్ళాలని కృష్ణన్న ఇంకా చాలామంది అన్నలతోటి మీటింగ్ అయితే హబ్సిగూడలో అయింది, కిన్నెర గ్రాండ్లో. అయితే వాళ్ళందరినీ టీమ్ లీడర్స్ను, అంటే ఉమ్మడి 10 జిల్లాలను, ప్రతి జిల్లాకు ఒక్కొక్కరికి బాధ్యులనిచ్చి ఆ తర్వాత ప్రెసిడెంట్ను జనరల్ సెక్రటరీ ఎన్నుకొని ప్రతి గ్రామానికి కరపత్రం కానీ మనుషులు కానీ వెళ్ళడం జరిగింది. దాని వెనకాల ఎంఎస్పి కానీ ఎంఆర్పిఎస్ కానీ ఇంకా కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కూడా బీసీల్లో లేకపోతే బ్రాహ్మణ్స్లో రెడ్డిలో అన్ని సామాజిక వర్గాలు కూడా మద్దతుగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసినారు. అట్లా మనము ఈ డప్పును ముందట పెట్టుకొని వాళ్లకు మనకు విలేజ్ నుండి మండల్, అన్ని విలేజ్ల నుండి ఒక వ్యవస్థ, మండల వ్యవస్థ, తర్వాత డివిజన్, జిల్లా, స్టేట్, ఇట్లా అన్నీ లింకప్ అయిపోయినాయి. మాకు వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేటివిటీ అయిపోయినాయి. ఇది 1,00,000 అనేది కేవలం నెంబర్ మాత్రమే, లక్షలు దాటిపోతుంది. 1,00,000కు మించి వస్తారా? ఈజీగా, ఖచ్చితంగా వస్తారు, 1,00,000కు మించి వస్తారు. 1,00,000 అనేది చెప్పుకోవడానికి ఒక నంబరే, అందుకోసం లక్షల డప్పులు అని ఉంది, 1,00,000 అని లేదు. అంటే 1,00,000 ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకుల ప్రోగ్రామ్కి రాజకీయ పార్టీల మద్దతు ఏ రకంగా ఉందన్నా? ఏ పార్టీలు ఎట్లా స్పందిస్తున్నాయి, ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అని అంటే? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 1,00,000 డప్పులకు 1000 గొంతులకు మద్దతు అన్నారు. ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు కావచ్చు. ఆర్ఎస్పీ సార్ అనౌన్స్మెంట్ చేసిండు, డప్పు కూడా వాయించిండు మా అలంపూర్లో మొన్న. నిన్న నేను మన రంగదంపల్లి చౌరస్తాలో అంబేద్కర్ సార్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఉంటే నేను కూడా గెస్ట్కి వెళ్తే అక్కడ సార్ మన మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఖచ్చితంగా అది చేస్తాము అని అన్నారు. 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉండి చేస్తే ఈ సమాజం వాళ్ళ వైపు ఉండు, కానీ వాళ్ళు కూడా విస్మరించుకున్నారు. అంటే ప్రతిసారి మీకు మళ్ళీ చెప్తున్న తమ్ముడు మంచిగా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నికలు రాగానే మేము వర్గీకరణ చేస్తాం. ప్రతి పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతుంది, కానీ చెయ్యరు, మర్చిపోతారు. ఇప్పుడు చేవెల్లో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని ఒక సభనే పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ నుండి. వర్గీకరణకు పూర్తిగా మేము మద్దతు అన్నారు, కానీ ఎందుకు కావట్లేదు మరి? అంటే రాజకీయం కోసం వాడుకోవడానికే కదా. ఒకప్పుడు బీజేపీ కూడా 100 రోజుల్లో వర్గీకరణ అన్నది. 2022లో కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్ళు దాడి చేసినారు. ఎక్కడ? సికింద్రాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తే మన వాళ్ళు నిరసన చేస్తే అదే సభలో కొట్టినారు. కానీ అదే సభకు ఒక 2 సంవత్సరాల తర్వాత కృష్ణన్న ప్రయత్నం చేసి ఖచ్చితంగా మాది సమస్యను విన్నవించాలని ఏ సభలో అయితే అగౌరవపరచబడ్డారో అదే ప్లేస్లో అక్కడికే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి నేను వర్గీకరణ సపోర్ట్గా ఉంటాం, ఒక చట్టబద్ధత చేస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఈ దేశంలో ప్రధానమంత్రికి మించిన శక్తి ఏముంటుంది? వాళ్ళే ఇప్పుడు దాన్ని ఆ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తున్నారు. అవుతుంది ఇది, అది తమ్ముడు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, ఆలోచన చేయకుండా. మరి ఇప్పుడు చివరికి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లెక్కనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు పెప్పర్ స్ప్రే బ్యాచ్ ఉంది కదా, లగడపాటి రాజగోపాల్ కానీ ఇంకా కొంతమంది ఆంధ్రకెళ్ళి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మీద, మదియాష్కి గౌడ్ అన్న మీద, పాపం మంద జగన్నాథం అన్న మీద ఇంకా చాలా మంది కూడా దాడి చేసి వాళ్ళు స్ప్రే కొట్టినారు కదా. చివరికి ఇది కూడా అట్లనే ఉన్నది, అట్లాంటి బ్యాచే ఉన్నది. ఇప్పుడు ఓ రకంగా తెలంగాణ ఉద్యమ చరిత్రనే. ఎవరు పెప్పర్ స్ప్రే కొట్టే బ్యాచ్ అంటే ఎవరు ఆ బ్యాచ్? మీరు పేరు చెప్తారు. వివేక్ వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు. వాళ్ళంతా అంటే వ్యతిరేకించే వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే బ్యాచే. ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా పెప్పర్ స్ప్రే బ్యాచ్. అంటే మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అయితే మాదిగలు అందరిలో అనట్లేదు అని ఫస్టే చెప్పిన నేను. అంటే మాలల్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎందుకు లేరు, ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మనము రోడ్ల మీద కృష్ణన్న వర్గీకరణ ఎవరి కోసమన్నా ఈ పోరాటం కేవలం మాలల నుంచి విముక్తి పొందడానికి కోసమే, మాదిగల కోసమేనా? మిగిలిన
57 ఉపకులాల వ్యక్తుల కోసమా, ఆ కులాల కోసమా, లేదంటే మాదిగల కోసమా, ఒక కులం కోసమేనా? అంటే మాదిగ మాల్లో ఉన్నటువంటి ఉపకులాలు అందరి కోసం, అందరి కోసం. అందరి కోసం. మరి ఇన్ని సభల సమావేశాల్లో మాట్లాడి మందకృష్ణ అన్న ఎంతసేపు మా మాదిగ జాతి అన్యాయం గురి కాబడ్డది, మా మాదిగ జాతి మేమే అన్యాయానికి గురి అయినామని అంటున్నాడు తప్ప ఉపకులాల గురించి మాట్లాడిన దాఖలాలు కానీ సందర్భాలు కానీ ఎక్కడ లేవు. చాలా చోట్ల ఉన్నాయి. మీకు ఎవిడెన్స్ కావాలంటే చూపిస్తా. చాలా చోట్ల ఉన్నాయి. ఆ సభలను కూడా ఇప్పుడు ఉదాహరణకు బైన్లా ఉన్నారు. బైన్ల వాళ్ళు 1000 మంది, ఉదాహరణకు 1000 జమిడికలు వర్గీకరణకు మద్దతుగా మేము సైతం అని వస్తున్నారు. చిందు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక చిందు హక్కుల పోరాట సమితి ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. డక్కలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా సభలలో ఇన్వాల్వ్ అయ్యి వర్గీకరణ అయితే మాకు కూడా చివరి వరకు రాజకీయ ప్రతిఫలాలు కానీ అన్ని రకాలుగా అవుతాయి కానీ చాలా సందర్భాల్లో ఉన్నారు. కానీ మాదిగా నుండి స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు గౌరవించబడ్డ సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. వాళ్ళందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరితోటి స్టార్ట్ అయింది. మాదిగా అని పదం ఉండడం వల్ల అట్లా అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఉపకులాలు కూడా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మొన్న ఉదాహరణకు ఠాగూర్ ఆడిటోరియంలో మేధావుల సదస్సు జరిగింది. డాక్టర్ గజవేల్ ఈశ్వర్ అన్న అని ప్రొఫెసర్ అన్న మాట్లాడు డైరెక్ట్. నాకు ప్రొఫెసర్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఒక మాదిగా పోటీకి వచ్చినారు. మాదిగా పోటీకి వస్తే నేను ఇద్దరం సేమ్ మార్కులతో ఉన్నాం, మరి ఎవరన్నా ఒకరు విత్డ్రా కావాలి కదా, ఏంది పరిస్థితి అంటే మాదిగా వాళ్ళం మనం కొంచెం కడుపు నిండి ఉన్నాం, మన తమ్ముళ్ళకు కొంచెం డొక్కలు ఎండి ఉన్నాయి, కాబట్టి మనం వెనక్కి తగ్గిపోవడమే మంచిదని చెప్పి ఈ పోస్ట్ ఈశ్వర్కే కావాలి, ఈశ్వరన్నకు వస్తే బాగుంటుందని చెప్పి కాసిమన్నకు ఒక సూచన చేస్తే కాసిమన్న నేతృత్వంలో ఇది జరిగింది. మాదిగా వెనక్కి పోయి ఒక చిందు అన్న, మాదిగా సబ్ క్యాస్ట్ చిందు గజవేల్ ఈశ్వర్ అన్న ప్రొఫెసర్ అయిండు. మరి ఇదే కదా మనకు కావాల్సింది. ఆ ఒక బైన్లా అన్న అయిండు. అట్లా చాలామంది ఉన్నారు ఇట్లా బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు. అట్లా మన గోసంగుల వాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లా ఇదే దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఇదే, వీళ్ళందరూ బెనిఫిట్ కావాలి. అంటే మళ్ళొక మీ సమాజానికి పాట రూపంలో మంచి సందేశాన్ని ఇచ్చే పాటలు ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా రాసినవి పాడినవి ఏమైనా ఉన్నాయన్నా మీరు? ఉన్నాయి, సమాజం మీద ఉన్నాయి, కుల వ్యవస్థ మీద ఉన్నాయి. ఏది మీ ప్రేక్షకుల కోసం ఒక్కటి వినిపిస్తారా మాకు? తప్పకుండా. అంటే చైతన్య గీతంగా అనుకోవచ్చు దీన్ని. అంటే ప్రకృతి మనకి ఏ విధంగా ఉంటుంది అట్లా అనేది. నింగిలో నిండు సందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది, పాలకడలి అందాలను చూసెనో, కిలకిలమని నవ్వి పారిపోయెనో, గాలితో ఉయ్యాలలు ఊపినట్టుగా పూలవాన జల్లు నేల మీద పారెనో, ఉడమి తల్లి పురుడోసి పసి మొగ్గల గన్నదో, నింగిలో నిండు చందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది, నరనరాన వేడెక్కిన నెత్తురు చూసి నడిచే పోరు బాటకు, నడిచే పోరు బాటకు పోరు పాటమై, నిన్ను నన్ను నడువమని మును ముందుకు సాగమని, నింగిలో నిండు సందమామా నిలబడి నిదురనే పోతున్నది, నిలబడి నిదురనే పోతున్నది. అంటే సమాజాన్ని మనం పోలుస్తూ రాసినటువంటి పాట. ఈ పాట అర్థమైంది, చాలా అద్భుతంగా పాడారు మీరు. అంటే ఒక సందమామ వెలుగులు చూపిస్తున్నది, కానీ మనం ఇంకా వెనకానే పడిపోతున్నాము. నీ కోసం నువ్వు కొట్లాడడానికి చాలామంది అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోవల్లో నువ్వు నడువు, నీ హక్కులను నువ్వు సాధించుకో అనే ఉద్దేశంతో చెప్పింది ఇది. ఎట్లుందన్నా మన జాతుల్లో చైతన్యం వచ్చినట్టేనా? కృష్ణన్న మాదిగలలో ఆల్మోస్ట్ 100% అందరు మాదిగల్లో కాదు, బీసీలలో కూడా ఎస్టీలో కూడా చైతన్యం తీసుకొచ్చిండు అన్న. అంటే ఏ మాట కామాట. మనము ఉదాహరణకు ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగినావు, ఏంది అన్న ఇట్లా సపోర్ట్ చేస్తుండు కదా అని. రాజకీయంగా కృష్ణన్నకు అనేక రకాల అవకాశాలు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద మెయిన్ పేపర్లలో కూడా వచ్చిన సందర్భాలు, అవకాశాలు కూడా వచ్చినాయి, ఆర్థిక అవకాశాలు కూడా వచ్చినాయి. ఆర్థిక అవకాశాలు వచ్చినాయి, రాజకీయ అవకాశాలు వచ్చినాయి, 2 రకాలుగా వచ్చినాయి. కానీ తాను తలుసుకుంటే ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవు, ఒకవేళ ఈ దేశానికి కూడా రాష్ట్రపతి అవు, అట్లాంటి అవకాశాలు కూడా వచ్చినాయి. అనేక రకాలైనటువంటి వాళ్ళు
అనేక రకాలైనటువంటి పార్టీలు అన్నకు ఆశ చూపినారు. కానీ అన్న ఏ రోజు ఇప్పటికి కూడా చెప్తుండు కదా, నేను సచ్చినా బతికినా నల్ల కండువతోటి ఉంటా, ఇదే కండువతోటి చనిపోతా అని చెప్తున్నాడు. ఇది నల్ల కండువనే. మందకృష్ణ అన్న ఆర్థికంగా బాగా బలపడ్డాడు, వ్యాపారాలు పెట్టుకున్నాడు, వాళ్ళ ఆ కుటుంబానికి సెట్ చేసుకున్నాడు, అల్లుడు కొడుకులు కూతుళ్ళు అందరు సెట్ అయిపోయారు, చాలా ఆర్థికంగా బలపడ్డాడు అని అంటారు కదా, వాస్తవమా? 1000 కోట్లు సంపాదించిండు మందకృష్ణ అన్న. వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తీసుకొని ఒకసారి అన్న ఉండేటువంటి ఇంటికి తీసుకోవో, నిజంగా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఎట్లాంటి వ్యవస్థతోటి ఉన్నారు కృష్ణన్న అనేది అర్థమవుతుంది. చాలా నేనంట ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకు ఎందుకు ఆస్తులు ఉండకూడదు, ఎందుకు ఉండొద్దు? నేనంట 1000 కోట్లు ఉన్నా తక్కువనే కృష్ణన్నకు. అంటే 30 సంవత్సరాలు జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండు కదా, ఈ జాతి కోసము, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, కొంతమంది కులం పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళ కోసము, అందరి కోసం త్యాగం చేసిండు కదా. అట్లాంటప్పుడు ఉంటే తప్పేముంది అని నేనంట. అంటే మీరైతే రాజకీయాలు చేసుకొని మీ రాజకీయ పలుకుబడితోటి 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ కృష్ణన్న సంపాదించుకుండు అని ఒక మాట అయ్యంగానే సంపాదించుకున్నట్ట. అది తప్పు తమ్ముడు. కృష్ణన్న నిజాయితీగానే ఉన్నాడు. మీరు వెళ్ళండి, అన్న ఉండే ఇంటికి వెళ్ళండి, సిగ్నేచర్ స్టూడియో నుండి, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకులను కూడా ఇంటర్వ్యూ చేయండి. మీకే అర్థమవుతుంది ఎట్లాంటి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఆదరణ ఉందా, ఆస్తులు ఉన్నాయి అనేది. అది తప్పు, చాలా పెద్ద తప్పు. ఇది దీన్ని యాక్సెప్ట్ చేయరు. నేను చేయను. మీకు రాజకీయాల కోసం చెప్పిన మాలలో ఇన్ని రోజులుగా లేనిది వర్గీకరణ అంశం తెర మీదకి రాగానే కృష్ణన్నని వ్యక్తిగతంగా దాడి చేయడం, లేదంటే పెద్ద పెద్ద బహిరంగ సభలలో వ్యక్తిగతంగా దూషించడం, ఈ రకమైన ప్రోగ్రాంలు ఎందుకు జరుగుతుంది? అసలు ఏంది, ఎటుపోతుంది? కృష్ణాన్ని ఒక్కడే కాదు, ఇప్పుడు సపోర్ట్ చేసేటువంటి బీసీల్లో నుండి పృథ్వీరాజ్ యాదవ్ అన్న కావచ్చు, తన జీవితం మొత్తం విప్లవోద్యమానికి గానం చేసి కొత్త సామ్రాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి విమలక్క కావచ్చు, లేకపోతే సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సార్ కావచ్చు, లేకపోతే విఠల్ అన్న కావచ్చు, లేకపోతే మన ఇస్మాయిల్ ఖాన్ అన్న కావచ్చు, లేకపోతే కోమటి సామాజిక వర్గం నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి సత్యనారాయణ అన్న కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాల్లో ఉండి వాళ్ళ జీవితాన్ని మొత్తం ప్రజలకు అంకితం చేసినటువంటి వాళ్ళను చెప్పుకోరాని విధంగా బూతులతోటి కొంతమంది సోషల్ మీడియాలో దాడి చేసినారు. అది తప్పు. వాళ్ళు మన కోసమే కొట్లాడిర్రు. నీకు మాలలు హత్యలకు గురైతే మాలలు హత్యలు గురైతే వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడ్డారు అండగా, మాదిగలు హత్యలకు గురైతే మాదిగల వద్దకు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ ఒక్క వర్గీకరణ అంశాన్ని స్వయంగా రెంజల రాయస్ అన్న కూడా చెప్పిండు, ఆనాడు గూడ అంజన్న చనిపోతే అధికారిక లాంఛనాలతో చెప్పలేదని ఇదే మందకృష్ణ అన్న పోరాడిండు తప్ప మాలలు ఎవరు రాలేదు అని మాట్లాడిండు. వాస్తవమే, అది వాస్తవమే. ఈ విషయంలో అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మారుతిరావు గారి చేతిలో హత్యకు గురైనటువంటి ప్రణయ్ చనిపోయినప్పుడు మా తమ్ముడు, అప్పుడు ఎవరు పోయినారు? అమృత ప్రణయ్. అదే, ఎవరన్నా పోయిర్రా? పోలేదు. కృష్ణన్న పోయిండు, ఏమాట కామాట గోరెటి వెంకన్న పోయిండు, విమలక్క పోయింది. అదేవిధంగా 2012లో తూర్పు కాపుల చేతుల లక్ష్మీపేట, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో చంపబడ్డారు మాలలు. అప్పుడు కూడా కృష్ణన్ అక్కడికే పోయిండు. నేను ఆ ప్లేస్కి వెళ్ళిన, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటకి వెళ్ళి, విశాఖలో పౌర హక్కుల సంఘం నుండి దళిత ప్రజా సంఘాల నుండి ఒక నిరసన కార్యక్రమం జరిగితే ఆ ప్రోగ్రాంకు నేను కూడా వెళ్ళడం జరిగింది. సమస్య ఎక్కడుంటే పాపం అక్కడ ఉన్నారు కొంతమంది. నేనేం చెప్తున్నా, అవాకు చెవాకులుగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే వ్యక్తిగతంగా దూషించడం వల్ల ఏం ఒరగబెట్టేది ఏం లేదు. మహా అంటే 2 నిమిషాలు వాళ్ళు బాధపడతారు, కానీ ఇంతకంటే కఠినమైన పరిస్థితుల నుండి వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు కదా. ఎట్లా బుద్ధి అయింది వీళ్ళందరికీ? ఎవరైతే వాళ్ళు ఎందుకన్నా, ఒకవేళ వర్గీకరణ జరగాలని మీరు వాస్తవంగా కృష్ణన్న కోరుకుంటే, మాదిగ సమాజం కోరుకుంటే, మాలల్లో ఉన్న పెద్దలతోటి కూర్చొని ఒక సత్సంబంధాలు పెట్టుకొని ఏదో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నా సరిపోయేది. దానికి బహిరంగ సభలు మీరు పెట్టడం, మిమ్మల్ని చూసి వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో పెట్టడం, వాళ్ళని చూసి మీరు ప్రెస్ క్లబ్లో మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు తమ్ముడు. కృష్ణన్న ఎన్ని సభలు పెట్టినా నువ్వు గత 30 సంవత్సరాల నుండి తీసుకో, లక్షలాది మంది వచ్చినారు, కానీ నేను చంపేస్తా తొక్కేస్తా అని ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. కృష్ణన్న మాట్లాడలేదు, ఎంఆర్పిఎస్లో పనిచేసేటువంటి ఎవరు కూడా మాట్లాడలేదు, వ్యక్తిగతంగా కూడా ఎవరి మీద దాడులు చేయలేదు. మరి మీరు మొన్న సభ పెట్టుకొని నేను చంపేస్తాం, తొక్కేస్తాం, తొడలు కొడతాం మిసాలంటే అది తప్పు కదా. ఇప్పుడు నిన్ను వాళ్ళన్న దూషిస్తున్నాడా? వ్యతిరేకించే వాళ్ళనే కదా దూషించేది. దూషించడం అంటే మాట, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీరు కూడా అదే పంతలో చెప్పాలి, మీరు జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని ఏందనేది. కానీ అట్లా దూషణకు పోవద్దు కదా. 100,000 లక్షలాది మందిని తీసుకొచ్చి ఏ రోజైనా ఏదన్నా ఇట్లా ఒక మాట అన్నాడని పొరపాటుగా
మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ప్రొఫెసర్లు కానీ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇట్లాంటి ఇంత భయానకమైన పరిస్థితులు ఒకరికొకరు కనబడితే కనీసం హత్యలు చేసుకునేటట్టు అయిపోయిందని అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్కి తీసుకుపోయారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా. అది తప్పు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా తమ్ముడు, ఇద్దరిని తీసుకొని పంచాది వాళ్ళు రారు కదా. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో నుండి నువ్వే ప్రయత్నం చేయి, కృష్ణాన్న నేను తీసుకొస్తా, వర్గీకరణకు సపోర్ట్గా ఉండేటువంటి వాళ్ళు మాలల నుంచి వెళ్ళి నువ్వు తీసుకురా, నువ్వే బాధ్యత తీసుకో సిగ్నేచర్ స్టూడియో నుండి. అంటే రారా వాళ్ళు అంత కాన్ఫిడెన్స్? ప్రయత్నం చేయి నువ్వు. నేనేమంటున్నా, కృష్ణన్న వస్తాడు, నువ్వు ఈ రాత్రి రమ్మని వస్తాడు కృష్ణన్న. మాల పెద్దలు రారా? రారు తమ్ముడు. అనేక సందర్భాల్లో కలవలేదు కూడా, రాలేదు. అవన్నీ జరిగినాయి. చాలామంది ఈ ఇన్సిడెంట్ అవుతున్న క్రమంలో కూడా చాలామంది పెద్దలు, ప్రొఫెసర్సు, మేధావులు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్ వాళ్ళందరూ కూడా ఒక తాడ కూర్చుండబెట్టి ప్రయత్నం చేసినా కూడా రాలేదు. ప్రయత్నం చేద్దాం అని అన్నా కూడా రాలేదు. ఎందుకు మరి అట్లాంటప్పుడు కూర్చోవడం దేనికి? అంతే కదా. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నా? 1,00,000 డప్పులు 1000 గొంతులు ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. మొన్న 11,000 టీచర్స్ వచ్చినారు, వాటిలో కూడా వర్గీకరణ అమలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగా సోదరులకు కూడా న్యాయం చేసే విధంగా మాదిగేతరులు అని చెప్పిండు, ఉపకులాలు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి వర్గీకరణ అమలు చేసి ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులలో కానీ మిగతా వాటి చోట ఎస్సీలలో మాదిగలో వీళ్ళందరికీ సముచిత న్యాయం కల్పించాలి అని కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ కి అన్ని వర్గాల మద్దతు ఉందా? అన్ని వర్గాల నుండి, అన్ని బీసీలు, బీసీల నుండి మద్దతు ఉంది. ఇందాక చెప్పిన కదా, ప్రతి కుల సంఘం వర్గీకరణకు మద్దతుగా ఎన్నడూ డప్పు ముట్టుకొని వాళ్ళు కూడా డప్పు పట్టుకొని వస్తారు తమ్ముడు. ఒకప్పుడు ఈ డప్పు కొట్టాలంటే చిన్న చూపు చూసేది, కానీ ఈ 1,00,000 డప్పుల తర్వాత ఇది ఒక గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రాం కాబోతుంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక పోరాటంలో అన్ని వాయిద్యాలు, అంటే ఒక కమ్యూనిటీలో ఉండేటువంటి వాయిద్యాలు బయటికి వచ్చి నిరసన చేసిన సందర్భం ఎక్కర్లేదు. నువ్వు ప్రపంచ కల్చర్ చరిత్రలో తీసుకుంటే మనవు నుండి మావో దాకా, మావో నుండి మన అంబేద్కర్ సార్ దాకా అనేక రకాలుగా ఇక్కడ ఇట్లా లక్షలాది మంది వచ్చి ఒక ప్రదర్శనలో ఒకే వాయిద్యాన్ని కొట్టిన సందర్భం ఎక్కర్లేదు. కాబట్టి ఇది ఒక గిన్నిస్ రికార్డుగా కూడా నమోదు కాబోతుంది. ఈ ప్రోగ్రాం జాతి చిరస్థాయిలో నిలిచేటువంటి ఒక శాంతియుత ప్రోగ్రాం కూడా కాబోతుంది. ఓకే, అట్లా తమ్ముడు. ఓకే అన్న, ఇన్నేళ్ళ పోరాట యోధుడుగా మనం పిలువబడే మందకృష్ణ అన్న మీ జాతిలో ఉండడం, మీ జాతి అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడం, ఎటువంటి రాజకీయ అవసరాల కోసం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు ఎన్నో ఒడిదుడుకులకు తలొగ్గకుండా పోరాటం చేసిన నాయకుడు. అటువంటి నాయకుడితో మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, మీ వంతు పాత్ర కూడా పోషిస్తున్నారు. అవును. సో ఏం చెప్పదలుచుకోరు కృష్ణన్న గురించి ఒక మాటలు అంటే ఏం చెప్తారు మీరు? అంత ఓపిక, ఒక సుదీర్ఘ ప్రయాణం, అందరినీ పలకరించే విధానం, అది ఎవరి వల్ల కాదు. అంటే ఉద్యమాలు అదృష్టంగా భావిస్తారా అటువంటి వ్యక్తి మన జాతిలో పుట్టడం? అదృష్టమే. అసలు పద్మశ్రీ వచ్చింది, ఇంకా అది అప్రిషియేట్ చేయాలి మనం. ఈ పద్మశ్రీ వచ్చింది కాబట్టి అది ఒక హర్షించదగ్గ విషయమే. కృష్ణన్నకు మనం అందరం స్వాగతించాలి, ఖచ్చితంగా స్వాగతించాలి. అంత ఓపిక గల్లోలు. రైట్ భాస్కర్ అన్న, వర్గీకరణ ఉద్దేశిస్తూ చివరగా మాదిగ సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి. యాజ్ ఏ 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ చీఫ్ కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తాం? మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఏం లేదు, దయచేసి అందరూ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఒక సాటింపు చేస్తున్నా, మీరు అందరు రండి. ఓకే, 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాను. మీరందరు రండి. శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలను అన్నిటిని గౌరవిస్తూ మనం ఈ శాంతియుతంగా మన 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రామ్ డప్పు సాటింపు చేస్తాను. సాటింపు ఇది మనకు అందరికి ఇన్విటేషన్, సరేనా? జగ్గు జగ్గున్నక్కున్నక్కున్నా జగ్గు జగ్గున్నక్కున్నక్కున్నా జగ్గు జగ్గున్నక్కున్నక్కున్నా జగ్గు జగ్గున్నక్కున్నక్కున్నా, ఇది సాటింపు చెప్పి. మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఫిబ్రవరి 7వ తారీఖు నాడు
హైదరాబాద్ నగరంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి మీరు సంకన డప్పేసుకొని మీ సద్ది మీరే కట్టుకొని మీ బస్సులు మీరే పెట్టుకొని ఈ యొక్క హైదరాబాద్ నగరానికి వచ్చి వర్గీకరణ సాధించే విధంగా శాంతియుతంగా మన యొక్క డప్పుల శబ్దాన్ని వినిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. హోయ్. ఇదే చాలా అద్భుతంగా చెప్పిర్రన్న. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసే ఈ శాంతియుత పోరాటంలో మా మద్దతు కూడా ఉంటుంది వ్యక్తిగతంగా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తప్పకుండా మీడియా మిత్రులందరికీ, అట్లాగే ముఖ్యంగా సిగ్నేచర్ స్టూడియో కూడా చాలా మాకు సపోర్ట్గా ఉన్నది. మీ ఛానల్కు, ముఖ్యంగా మీకు, మీ యజమాని అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్.